హాయ్, దిస్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై ఛానల్. నిన్న బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్ 90 ఆర్ 89 అనుకుంటా. సో ఆల్రెడీ ఫైనలిస్ట్ గేమ్స్ జరుగుతున్నాయి కాబట్టి 3 days నుంచి నిన్న నైట్ కూడా అదే జరిగింది. కాకపోతే ఫోర్త్ ఛాలెంజ్. ఈ ఫోర్త్ ఛాలెంజ్లో పార్టిసిపేషన్కి కళ్యాణ్, రీతు అండ్ భరణి గారు వచ్చారు. ఫస్ట్ గేమ్ స్టార్ట్ అయింది. దీనికి సంచాలకుగా తనుజాని తీసుకున్నారు. సో ఈ గేమ్ ఏంటంటే వీళ్ళకి సపరేట్గా కలర్స్ ఇచ్చారు. కళ్యాణ్కి రెడ్, రీతుకి ఎల్లో అండ్ భరణి గారికి బ్లూ కలర్ ఇచ్చారు. సో ఒక బోర్డు ఉంటుంది. వీళ్ళు వెళ్ళేసి బజర్ మోగేలోపు ఎవరైతే ఎక్కువ ఫిల్ చేస్తారో అంటే ఎవరి కలర్ అయితే ఎక్కువ డామినేట్గా కనిపిస్తుందో వాళ్ళు టాస్క్ గెలిచినట్టు. సో బజర్ స్టార్ట్ అయింది, గేమ్ స్టార్ట్ అయింది. ఇంకెవరు గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు, ఆ బోర్డుని ఫిల్ చేసుకుంటున్నారు ఇండివిజువల్గా ఎవరి వాళ్ళు. మధ్యలో ఏమైందో తెలియదు, రీతు కొంచెం భరణి గారిని కెలికింది. సో దానివల్ల ఆయన హట్ అయ్యి రీతు పరిగెడుతున్నప్పుడు కాలు అడ్డంగా పెట్టాడు అనమాట. సో దాంతో తను పడిపోబోయింది. పడలేదు, బట్ పడిపోబోయింది. ఆ తర్వాత నార్మల్ కాంప్రమైజ్ అయిపోయి నన్ను డిస్టర్బ్ చేయకండి సార్ అంటే నన్ను కూడా డిస్టర్బ్ చేయకండి ఇద్దరిద్దరు అనుకున్నారు. అండ్ యాజ్ ఇట్ ఈజ్ గేమ్ స్టార్ట్ అయింది. ముగ్గురు ఆడారు. వీళ్ళు యాక్చువల్గా ఏమనుకున్నారంటే లేయర్ వైజ్ వేయాల్సింది, మొత్తం బోర్డు అంతా మొత్తం మిక్సింగ్ కొట్టేయడం వల్ల తనూజ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇదేంట్రా నాయన వీళ్ళు ఇలా ఆడుతున్నారు, ఇప్పుడు నేను ఏం చేయాలి అనేసి. సో ఫస్ట్లో సంజన గారు నేను దీనికి సంచాలకుగా ఉంటా అన్న. తర్వాత ఇలా గేమ్ చూసి అమ్మో నేను సేఫ్ అయిపోయాను, ఈ గేమ్కి నేను సంచాలకుగా ఉంటే దొరికిపోదురు అన్నట్టు. సో ఆ బజర్ మోగిన టైంకి ఓవరాల్గా అందరూ మొత్తం బోర్డు అంతా ఫిల్ చేశారు. కానీ ఎక్కువ డామినేటింగ్గా రెడ్గా అనిపించింది. సో దట్ తనూజ విన్నర్ రెడ్ అని చెప్పగానే, సో రెడ్ కలర్ కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్ గెలిచాడు ఫస్ట్ గేమ్. అండ్ ఈవెన్ రెడ్ కొంచెం డామినేటింగ్ కలర్ కాబట్టి అన్నిటితో మిక్స్ చేస్తే మనకి రెడ్ ఎక్కువ కనిపిస్తుంది. ఆబ్వియస్గా రెడ్ విన్నర్ అవుతాడు. అంటే ఈ గేమ్ వరకు అయితే మొత్తం ఫేర్ అండ్ ఆఫ్, అందరూ బాగానే ఆడారు. అంటే ఎవరిని వాళ్ళు డామినేట్ చేసుకోవడం కానీ లేదంటే చీట్ చేయడం కానీ ఏం చేయలేదు. సో దట్ ఓకే, మనకు లైట్గానే అనిపిస్తుంది. సో సెకండ్ గేమ్ కోసం కళ్యాణ్ సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకున్నాడు. సంచాలకుగా డిమాన్ ఉన్నాడు. ఈ గేమ్ ఏంటంటే వీళ్ళు జైల్లో ఉంటారు. దాంట్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, లైక్ మన రూమ్లో ఉన్న టేబుల్స్, సిస్టమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఒక సుత్తిచ్చి దాన్ని పగలగొట్టి ఆ ముక్కలను తీసుకొచ్చి చిన్న కౌంటర్లు సెటప్ చేశారు. కౌంటర్ నుంచి బయటకు వేయాలి డస్ట్బిన్లోకి. ఆ డస్ట్బిన్ నుంచి తీసుకొచ్చి అక్కడ పెద్ద ఏమంటారు త్రాచు ఉంటాయి కదా కాంటలు, సో దాంట్లో వేయాలన్నమాట. ఎవరిది ఎక్కువ బరువు ఉంటే వాళ్ళు గెలిచినట్టు. అంటే ఏది ఫైనల్ బజర్ మోగే టైంకి. సో దట్ వాళ్ళిద్దరు తీసుకొచ్చి ఇంకా అదే పగలగొట్టారు. పగలగొట్టి అది తీసుకొచ్చి కాంటలో వేసారు. ఎవరి ద్రాక్షలో వాళ్ళు వేసుకున్నారు. యాక్చువల్లీ ఇది కూడా చాలా మంచి గేమ్. అంటే ఒకరిని వాళ్ళు డిస్టర్బ్ చేసుకోకుండా నీట్గా ఎవరి గేమ్ మాత్రం వాళ్ళు ఆడుకుంటూ వచ్చారు. సుమన్ గారు చాలా ఎఫర్ట్ చేశారు. ఆల్రెడీ అంటే మనం అక్కడ పగలగొట్టి తీసుకొచ్చి మనం పరిగెట్టుకొచ్చి ఇక్కడ పెట్టాలి. సో రిపీటెడ్గా లూప్లో తిరగాలన్నమాట, అటు ఇటు అటు ఇటు. సో ఇది చాలా బాగా ఆడారు. ఫైనల్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చిన టైంకి ఏమైందంటే ఇద్దరిది ఈక్వల్ అయిపోయింది ఇంచుమించు. సో దట్ కళ్యాణ్ ఏం చేశాడు, అప్పటిదాకా బాగానే ఆడాడు, బట్ ఈక్వల్ అయిపోవడం వల్ల తను గెలవాలనుకుంటాడు కదా ఆబ్వియస్గా. సో దట్ కొంచెం తన దాంట్లో వేసుకొని అండ్ ఈ రేంజ్లో ఉన్నప్పుడు తన విన్నింగ్లో ఉన్నప్పుడు వెళ్ళి సుమన్ గారు వచ్చి తీస్తుంటే సుమన్ గారిని గట్టి పట్టేసుకున్నాడు. అప్పటికి సుమన్ గారికి సారీ చెప్పుకొని గట్టిగా పట్టుకున్నాడు. మరి నేను గెలవాలి కాబట్టి మిమ్మల్ని ఆపుతున్నాను, మీరు అనవసరంగా ప్రెజర్ పడిపోయి మీరు ఇక్కడ పెద్ద పెద్ద సీన్లు ఏం క్రియేట్ చేయకండి, మిమ్మల్ని పట్టేసుకున్నట్టు గట్టి పట్టేశాడు. సో బజర్ మోగిన టైంకి ఇంకా సుమన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాడు. ఆబ్వియస్గా సుమన్ ఓడిపోయాడు, కళ్యాణ్ గెలిచాడు. అట్లా ఫోర్త్ ఛాలెంజ్ గెలవడం వల్ల సుమన్ దగ్గర ఉన్న గడియలన్నీ కళ్యాణ్ గెలిపాయి. సో ఓవరాల్గా కళ్యాణ్ దగ్గర 5 గడియలు ఉన్నాయన్నమాట. ఉన్న వాటిలో ప్రజెంట్ లీడ్ తనే ఉన్నాడు. సో నెక్స్ట్ 5th ఛాలెంజ్కి రెడీ అయిపోయారు. 5th ఛాలెంజ్ రెడీ అయినప్పుడు ఏంటి, ఇంకెవరు డిస్కషన్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు ఇమానియల్కి 3 ఉన్నాయి, రీతికో 3 ఉన్నాయి, భరణికో 3 ఉన్నాయి, కళ్యాణ్కి ఒక 5 గడియలు ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరు ఆడతారు, ఎవరు గెలుస్తారు, గెలిచిన వాళ్ళు ఇంకెవరితో ఆడతారు, ఇలా ఆడిన వాళ్ళ వల్ల ఎవరు ఉంటారు, ఎవరు పోతారు అనేది ఎవరు ఇండివిజువల్ క్యాలిక్యులేషన్స్ స్టార్ట్ అయిపోయాయి లాస్ట్ గేమ్ కాబట్టి. అంటే బిఫోర్ ఇంకా ఛాలెంజెస్ ఇదే, గేమ్స్ ఉండొచ్చు బట్ ఛాలెంజెస్ ఇవే. అంటే ఓడిపోయే ఛాన్స్ ఉంటే ఇంకా వాళ్ళు సంపాదించుకున్నంత పోద్ది. అండ్ టికెట్ టు ఫైనల్ నుంచి ఫైనల్ లిస్ట్లోంచి తీసేస్తారు, రిమూవ్. అండ్ లాస్ట్ గేము కళ్యాణ్తో సుమన్ శెట్టి ఓడిపోవడం వల్ల సుమన్ శెట్టి గారు ఫైనల్ నుంచి డ్రాప్ అయిపోయారు. సో 5th గేమ్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అంటే 5th ఛాలెంజ్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో దట్ ఎవరికాలు ఆలోచించుకుంటున్నారు, మనం ఆడదామా గెలుద్దామా, ఆడదామా వద్దా అన్నట్టు. అండ్ రీతు మాత్రం ఆడదామని ఫిక్స్ అయింది. బట్ మరి తన ఐడియాస్ ఏంటనేది మనకి షోలో చూపించలేదు. బట్ కళ్యాణ్ నుండి ఇమానియల్ మాత్రం ప్లాన్ చేసుకుంటున్నారు, మనం ఇప్పుడు ఆడదాము బట్ గెలవద్దు, గెలిస్తే మనం నెక్స్ట్ ఆడాలి భరణి గారితో
సో దట్ మనం గెలుస్తామా ఓడిపోతామని తెలియదు. దానివల్ల ఏమవుద్దంటే ఓడిపోతే లిస్ట్లోంచి డ్రాప్ అయిపోవాల్సి వస్తుంది. సో ఫైనల్ దాకా వెళ్ళలేం. సో దట్ మనం ఆడదాం, బట్ గెలవద్దు, రీతుని గెలిపిద్దాం. రీతు గెలిస్తే రీతు అండ్ భరణి ఆడుకుంటారు. దాంట్లో ఎవరో ఒకరు బయటకు వస్తారు, మనం వాళ్ళతో ఆడితే సరిపోద్ది. సో దట్ మనం ఫైనల్కి వెళ్ళొచ్చు అన్న ప్లాన్ చేసుకుని ఇద్దరు ఆడదాం కానీ గెలవద్దన్న దీంట్లో ఉన్నారు. బట్ బయటకు మాత్రం ఓకే గెలుద్దాం, ట్రై చేద్దాం అన్న ఆ సీన్ క్రియేట్ చేశారు. సో 5th ఛాలెంజ్ స్టార్ట్ అయింది. 5th ఛాలెంజ్లో కళ్యాణ్, ఇమానియల్ అండ్ రీతు ఉన్నారు. వీళ్ళకున్న సంచాలకుగా తనుజ ఉండింది. గేమ్ ఏంటంటే వీళ్ళకి ఒక చిన్న రాడ్ లాంటిది ఇచ్చారు, టార్చ్ లాంటిది. దానిపైన కంటెస్టెంట్లకి కాయిన్స్ ఇచ్చి ఎవరైతే ఫైనల్ వరకు ఉండకూడదు అనుకుంటున్నారో, అంటే నెగిటివ్ సైడ్ ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళపైన రాడ్ పైన మీరు కాయిన్స్ పెట్టండి. వాళ్ళు కాయిన్స్ పెట్టాక నడవాలి. ఎవరు కాయిన్స్ అయితే కింద పడిపోతాయో వాళ్ళు ఓడిపోయినట్టు. సో అలా గేమ్ స్టార్ట్ అయింది. తనూజ సంచాలకుగా వర్క్ చేసింది. సో ఫస్ట్ సుమన్ శెట్టి గారిని పిలిచింది. తనకు 5 కాయిన్స్ ఇస్తే ఆయన వెళ్ళి రీతు మీద పెట్టాడు. సో ఇట్లా ఒక్కొక్కటి బిల్డ్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఇమానియల్ అండ్ కళ్యాణ్ మెంటల్గా ఫిక్స్ అయ్యారంటే ఓడిపోవాలనేసి, కానీ అది బయట చూపించుకోకుండా గేమ్ ఆడుతున్నారు. అలా గేమ్స్ అవుతున్న కొద్దీ ఒక్కొక్కరి పైన కాయిన్స్ పెరిగాయి. ఫస్ట్ ఇమానియల్ ఉన్న కాయిన్స్ పడిపోయాయి. సో దట్ తను బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత కళ్యాణ్ కూడా పడిపోయాయి. సో అలా రీతు గెలిచింది. తనేమనుకుందంటే నేను బాగా ఆడాను అనుకుంటుంది. యాక్చువల్ చెప్పాలంటే ఇమానియల్ ఏంటంటే కళ్యాణ్ సరిగ్గా ఆడలేదు కావాలని. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఓడిపోవాలి అన్న ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గేమ్ ప్లాన్ అదంతా. సో 5th ఛాలెంజ్ ఫస్ట్ గేమ్ గెలవడం వల్ల సెకండ్ గేమ్ భరణి గారిని చూస్ చేసుకుంది. కానీ మధ్యలో అనిపించింది, తను చెప్పింది అనమాట, నేను సెకండ్ గేమ్ ఇమానియల్తో ఆడతానేసి. యాక్చువల్లీ ఇమానియల్ ప్లాన్ ఏంటి, ఆడకూడదనేసి కదా. బట్ రీతు ఆడతా అంది. అంటే మనకు ఎలా అనిపించిందంటే అబ్బాయి ఇమానియల్ ప్లాన్ అంతా పోయింది అనిపించింది. కానీ ఫైనల్గా తనకి ఏమైందో తెలీదు, ఇమానియల్తో కాకుండా భరణి గారితో ఆడింది. షేట్ అనిపించింది. నెక్స్ట్ సెకండ్ గేమ్ స్టార్ట్ అయింది. రీతు ఇంకా భరణి గారు ఆడారు. ఆ గేమ్ ఏంటంటే వీళ్ళకి పెద్ద డంప్ ఇచ్చారనమాట, చెత్త. ఆ చెత్తలో ట్రయాంగిల్స్, స్క్వేర్స్, సర్కిల్స్ పెట్టారు. వీళ్ళ 3 తీసుకొచ్చి అలైన్ చేసుకుంటూ, అంటే పెడితే 3 ట్రయాంగిల్స్ పెట్టాలి, లేదంటే 3 స్క్వేర్స్ పెట్టాలి. 3 లేయర్స్లా ఇచ్చారు. అవి పెట్టి తర్వాత సంచాలక దగ్గర ఒక రింగ్ ఉంటుంది. అంటే ఒక వరుస అయిపోయిన తర్వాత సంచాలక దగ్గర రింగ్ తీసుకొని ఒక చిన్న ఇది పెట్టారు, పిల్లర్ లాంటిది. దానికి మేకులు కొట్టారు. నువ్వు వెళ్ళేసి ఆ రింగ్ దాంట్లో వేయాలి. అలా పడితే ఎన్ని రింగ్స్ ఆ పిల్లర్లోనే వేస్తే బజర్ మోగడానికి ఎవడు వెక్కుంటే వాడు విజేత అన్నట్టు. సో గేమ్ స్టార్ట్ అయింది. కొంచెం రీతుకి తెలిసిందే కదా, ట్రయాంగిల్స్, సర్కిల్స్, లెక్కలు, మ్యాథ్స్ అంటే కొంచెం డిఫికల్ట్ కాబట్టి ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుంది అనేసి కొంచెం రాంగ్ కూడా పెట్టింది. ఫస్ట్ వీళ్ళు ఓన్లీ చెత్తలో వీళ్ళు తీసుకుంటున్నారు. కానీ బిగ్ బాస్ చెప్పాడు అనమాట, మీరు చెత్తని ఇసిరేసి మీరు షేప్స్ తీసుకొచ్చి మీరు పెట్టచ్చు అనేసి. సో దట్ వీళ్ళు అప్పుడు కొంచెం ఎక్స్ట్రా చేసి మొత్తం ఇసిరేసి కావాల్సినవి తీసుకెళ్ళి పెట్టారు. ఫస్ట్ భరణి గారు ఫస్ట్ లేయర్ ఫిల్ చేస్తారు. రింగ్ తీసుకుని వెళ్ళి ఇంకా ఆ పిల్లర్ పైన తను చాలా కష్టపడిపోతున్నాడు. అంటే పడట్లా, చాలాసార్లు ట్రై చేశాడు. ఫస్ట్ ట్రయాంగిల్ షేప్స్ తనే చేసుకుని రింగ్ తీసుకున్నా కూడా దీంట్లో వేయలేకపోయాడు. బట్ రీతు మాత్రం ఓపెనింగ్లో కొంచెం స్ట్రగుల్ పడినా కూడా తర్వాత చాలా క్విక్గా ఆ రింగ్స్ తీసుకొని ఆ పిల్లర్ పైన వేసి భద్రమాగ టైంకి 3 రింగ్స్ తను వేసింది. అంటే భరణి గారి కంటే ముందే. సో ఆయన ఇంకా బజర్ మోకముందు ఈయన మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు ఏంటంటే ఓకే మనం గేమ్ ఓడిపోయామనేసి వెళ్ళి కాంగ్రెస్ కూడా చెప్పేస్తున్నాడు గేమ్ మధ్యలో ఆపేసి. సో తర్వాత వచ్చి తనుజ వచ్చి ఇది ట్రయాంగిల్ షేప్, ఇది కాదు, ఇది వేరే షేపు అన్ని తప్పులు ఎంచాడు. ఇంకప్పుడు భరణి గారు అవును ట్రయాంగిల్ కాదని చెప్పేసి మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశాడు. అక్కడ ఎండ్ అయిపోయాయి. అంటే మంచి ఊపులో ఎండ్ అయిపోయింది ఎపిసోడ్. ఇప్పుడు ఏమవుద్ది ఆ నెక్స్ట్, అంటే కంటిన్యూషన్ ఉంది బట్ ఎపిసోడ్ ఆగిపోయింది కాబట్టి మళ్ళీ వెయిట్ చేస్తున్నా ఈరోజు నైట్ ఏం చూపిస్తాడు. అంటే వీళ్ళు కౌంట్ చేశారా లేదా, ఇది ట్రయాంగిల్ షేప్ ట్రయాంగిల్ అని లేదంటే కాదని. ఒకవేళ ఇన్ కేస్ అంటే రీతు మామూలుగా యాక్సెప్ట్ చేయదు కదా, ఇది ట్రయాంగిల్ అని గట్టిగా నించుంటుందా లేదంటే బిగ్ బాస్ ఏం చెప్తాడని వెయిట్ చేస్తున్నాను. ఓవరాల్ గేమ్లో మీకేమనిపించిందో మీరు చెప్పండి కమెంట్స్లో. అండ్ లైక్ షేర్ చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంకరేజ్ మీ. అంతే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు బాయ్.